Alhamdulillah. Aduh, ini baik kan? Thank you. ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ఉరవకొండ వాళ్ళకి సంబంధించినటువంటి చాలా న్యాయమైనటువంటి ఇండ్ల స్థలాలు, తాగునీళ్ళు, వాళ్ళ ల్యాబొరేటరీకి సంబంధించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన చేనేత ప్రతి నెల 600 రూపాయలు సబ్సిడీది కంటిన్యూ రెగ్యులర్గా ఇవ్వాలని ఇట్లాంటి చాలా న్యాయమైన డిమాండ్స్ పైన ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం దిగ్బంధం అనేటువంటిది పెట్టాం. ఇది ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోవడం వల్ల ఇది చేశాం. జూలై 29వ తేదీ వేల మందితో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు గంటల తరబడి నిరవధికంగా నిరసన జరిపాం. ఆ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం దిగి వచ్చి ఒక నెల రోజుల లోపల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 89 ఎకరాల భూమిని హౌస్ సెట్స్ కోసం నియోజకవర్గ కేంద్రంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు తీయించడం జరిగింది. దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏ ఉద్దేశంతో అయితే కొన్నాడో అది ఈరోజు నెరవేరకుండా ఇక్కడంతా కూడా కంప చెట్లు పెరిగిపోయి ఆ భూమిని ఇవ్వమని చెప్పి పేదలకు ఇవ్వమని చెప్పి ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి కోరినందుకు ఈరోజు నెల రోజుల్లో పరిష్కారం చేస్తామన్నారు. మేము నెల కాదు 3 నెలలు సమయం ఇచ్చినాం. అయినా కూడా అసలు ఒక ఉద్యమాన్ని లేకపోతే ఒక ప్రజా ఆందోళనని గుర్తించే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి. ఇంత మొండి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు కూడా చూడాల. ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉంది, ఎంత అహంభావం ఉంది, ప్రజా ఉద్యమాల పట్ల ఎంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వానికి అనేటువంటి దీనివల్ల అర్థమవుతుంది. మేము ఒక్కటే చెప్పాం, మీకు 3 నెలలు నెల అడిగారు మీరు, మేము 3 నెలలు టైం ఇచ్చాం, ఈరోజు కూర్చుంటున్నామని చెప్పాము. వాళ్ళు పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలా 3,500 మందికి స్థలాలు ఇవ్వచ్చు, ఇండ్ల స్థలాలు. కానీ ఒక ఎమ్మెల్యేగా నేను రోడ్డు పైన కూర్చొని అంతమంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వేల మంది మహిళలు తర్వాత పేదలు వచ్చి రోడ్లపైన కూర్చుంటే వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. నిన్నటి రోజు కలెక్టర్ గారిని కలిసారు, ఆఫీసర్స్తో మాట్లాడా, మీరు ఏదో ఒకటి స్పష్టంగా ప్రజలు నమ్మించే పద్ధతుల్లో చెప్పి పరిష్కారం చేయండి అని చెప్పాను. ఏదైనా కూడా కొద్దిగా ప్రజల పట్ల స్పందనను సున్నితమైన ఏ గవర్నమెంట్ అయినా సరే చర్చలు చేస్తారు, మీకు రేపు ఇస్తాం మొన్నాడు ఇస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తారు, ఆ హామీకి నిలబడి అమలు చేస్తారు. కానీ ఈ గవర్నమెంట్ కనీసం అన్ని పెద్ద సంఖ్యలో ప్రజానీకం వాడు కూర్చోంటే మాట్లాడక ఒక తహసీల్దారు లీవ్ పెట్టి పరిగెత్తిపోతాడు, ఎంఆర్ఓ ఆఫీసులో ఒక్కడు కూడా ఉన్నాడు, ఆర్డీఓ గారు రారు, జాయింట్ కలెక్టర్ రారు. మేము ముందుగానే 2వ తేదీ నుంచి దిగ్బంధం చేస్తున్నాం, రేపటి రోజు కూడా బంద్ చేస్తాం. ఈ 2 కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏముంది? గవర్నమెంటు నిజంగా ఇచ్చిన హామీని నెరవేరిస్తే మేము ఈరోజు దిగ్బంధం చేయాల్సిన అవసరంలా. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లోనే 3 గంటల వరకు కూర్చున్నాం, ఒక్కడైనా ఆఫీసర్ వస్తారేమో ఒక్కరైనా అని చెప్పి. వాళ్ళ చివరికి ప్రజలందరూ రోడ్డు పైన కూర్చున్నాం. రోడ్డు పైన కూర్చుంటే వందల మందిని ఈరోజు వాళ్ళు నానా ఇబ్బందులు గురి చేసి నన్ను అరెస్ట్ చేశారు. అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మేమేమైనా గొంతెమ్మ కోరికలు కడతామా? మా ఉరవకొండలో ఏమైనా అమరావతిని కట్టించేయమంటున్నామా? ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించుకోమంటున్నామా? తాగేదానికి ఇక్కడ నీళ్ళు శుభ్రమైన నీళ్ళు ఇవ్వమని అడుగుతాను. అదేవిధంగా ఆడవాళ్ళు టౌన్ కేంద్రంలో ఈ యొక్క మొత్తం సామూహిక మరుగుదొడ్లు కొట్టేసేపటికి నెలలు అవుతా ఉంది, 1 ఇయర్ అవుతా ఉంది. కానీ కనీసం ఆడవాళ్ళు పోవాలి, లెట్రిన్స్ పోవాలంటే ఏం వాళ్ళకి ఈరోజు ఆరోగ్యాలు పాడైపోతుంది. వాళ్ళకు ఒక ప్రైవేట్గా లెట్రిన్స్ కట్టిద్దామనేటువంటిది కూడా ఏమన్నా కోరరాని కోరిక అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మురికి కాలువల్లో తాగునీళ్ళు పైప్స్, ఓల్డ్ పైప్స్, ఎప్పుడు 40 ఏళ్ల క్రితం పైప్స్లో ఈరోజంతా కూడా లీక్ అయిపోయి మురికి నీళ్ళు తాగుతా ఉన్నారు.
అదేవిధంగా చాలా చోట్ల టౌన్ హెడ్ క్వార్టర్లో ఈరోజు బొంగులు నాటి బొంగులకి వైర్లు కట్టి ఒక కాలనీ కరెంటు ఆ విధంగా ప్రమాదకరంగా ఉంది. ఒక కాలనీకి పోతే ప్రతి ఇంటిలో కూడా మాకు మురిక్కాలు ఏర్పాటు చేయండి, వర్షం వస్తే మా ఇంట్లోకి పోయకుండదు, మా ఇండ్లలోకి నీళ్ళు వస్తాయని చెప్తారు. ఇవన్నీ చాలా న్యాయమైనటువంటి సాధారణమైనటువంటి సమస్యలు. చంద్రబాబు నాయుడు గారు గొప్ప మాటలు చెప్తాడు, ఆకాశాన్ని దించుతా అంటాడు, కిందికి స్వర్గాన్ని మీకు అందిస్తా అంటాడు. ఈ మాత్రం కనీస కోరికలు కూడా తెచ్చుకుంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు ఇవ్వాల. ఈరోజు బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఫండ్స్ వచ్చినాయి, వాటికి ఏం ఖర్చు పెడుతున్నారు? ఢిల్లీ నుంచి వచ్చిన 50 కోట్లు ఒక్కో జిల్లాకు ప్రతి సంవత్సరం కూడా ఇచ్చారు. కనీసం అరకొరవైనా ఆ వచ్చినవైనా ఏం చేస్తూ ఉన్నారు? మేము వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ మా ఏరియాకి ఏమి ఇవ్వరా? ఆ డబ్బుతో కనీస వసతులు కల్పించవచ్చు కదా. దాన్ని అడిగినందుకు ఈరోజు అరెస్టులు చేసి నానా బీభత్సం చేసి ఇప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకొని ఇప్పుడు కూడా హౌస్ అరెస్ట్ అని చెప్పారు. రేపు బంద్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? మీకేమన్నా ఒక ఎమ్మెల్యే అంటే ప్రజలంటే లెక్కలేదా? కనీసం వచ్చి మాతో డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదా? మీరు కేవలం 30 యాక్ట్లు 144 సెక్షన్స్ అణచివేత ద్వారా పరిపాలన సాగిస్తారా అని అడుగుతా ఉన్నాను. అందుకని ఈరోజు ఆడవాళ్ళు 100 మంది పోలీస్ స్టేషన్ చుట్టూ కూర్చొని వాళ్ళు కదలకుండా కూర్చున్నారు. ఎందుకు అంత పట్టుదల వచ్చింది వాళ్ళలో? మీరు కనీసం ఒక ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించకుండా ప్రజా సమస్యల పట్ల ఏహేభావంతో ఒక అసహ్యం ఉంచుకునేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. మమ్మల్ని రాజకీయంగా చూస్తున్నారు తప్ప మేము చేస్తున్న పోరాటంలో ఉన్న నిజాయితీ కానీ దాని వెనుక మానవతా దృక్పథంతో స్పందించాల్సిన సమస్యల గురించి కానీ ఈ ప్రభుత్వం ఆలోచించడం. అందుకనే తాత్కాలికంగా మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే మేము కోరిన కోరికలు తీర్చవచ్చు, కానీ మీరు చాలా కాస్ట్లీ లెసన్ ప్రజల నుంచి తీసుకోవాల్సి వస్తుందని మాత్రం హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రజలు ఈ విధంగా వ్యవహరించడాన్ని ఏమాత్రం కూడా సమర్థించని ఈరోజు అసహించుకుంటా ఉన్నారు. దాని ఫలితాన్ని మీరు చవి చూడాల్సి వస్తుంది. అక్కడ కేశవ్ అక్కడ చాలా గొప్పలు చెప్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 90 ఎకరాల భూమిని కొనిచ్చినారు. దానిపైన ఎంతో అజిటేషన్. నేనే అప్పుడు 30 గంటలు నిరాహార దీక్ష కూర్చున్నా. కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద అజిటేషన్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ రోజు ఆయన మాట్లాడినాడు స్పష్టంగా. ఈ గవర్నమెంట్ అసలు పేదవాళ్ళ గురించి స్పందించడంలో ఎన్నేళ్ళు పడుతుందా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అని చెప్పి ఉపన్యాసం ఇచ్చినాడు. ఆయన చాలా పారదర్శకంగా అఖిలపక్ష మద్దతులో తయారు చేసామని చెప్పాడు. కానీ ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది. ఈరోజు దాన్ని అమలు చేద్దామనేటువంటి కనీస ప్రజల పట్ల సానుభూతి లేకుండా ఈరోజు మళ్ళా లిస్టులు తయారు చేయాలని కుర్రేసి ఈరోజు ప్రజలకు ఆటంకంగా మారినాడు. పేద ప్రజలకు ఇల్లు రాకుండా అడ్డుపడుతూ ఉన్నాడు కేశవ్ వాళ్ళ పార్టీ ఇంటింటి పోయి ఎవరు ధర్నాకు పోద్దని చెప్పి పాంప్లెట్స్ పంచుతూ ఉన్నారు. నేను ఒక్కటే అడిగా, పాంప్లెట్స్ పంచే బదులు ఇంటింటికి మీరు పట్టాలు పంచితే ఒక్కరు కూడా రారు మా ధర్నాకు. మీరు అది చేయకుండా ప్రజలను నష్టపరిచేటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత ప్రచారం చేసినా ఈరోజే చేనేతకి ఇచ్చే 600 రూపాయలు సబ్సిడీ పంచడానికని చెప్పి ఈరోజు ప్రయత్నాలు చేశారు. ప్రజలు మా ధర్నాకు రాకుండా ముసలి వాళ్ళకి ఎవరికైనా పెన్షన్స్ రాకపోతే స్కీమ్స్ పెట్టి ఈరోజు దిక్కుతా ఉన్నారు. మేము ధర్నా చేయడం వల్ల ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ధర్నాకి జనం రాకుండా చూడాలా, మా ధర్నా ఫెయిల్ చేయాలనేటువంటిదే తప్ప వాళ్ళకి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. అందుకనే ప్రజలు వాళ్ళ బెదిరింపుల్ని మీ ఫోటోలు తీస్తాం, మీకు పెన్షన్ కట్ చేస్తాం, మీకు ఇల్లు కట్ చేస్తామని చెప్పినా కూడా అవన్నీ ఖాతరు చెప్పిన పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చినారు. నిజంగా ఉరవకొండ చరిత్రలో ఈ ఇళ్ల స్థలాల కోసం గత జూలై 29 జరిగినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కానీ చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి రీతిలో జరిగాయి. అందుకనే ప్రభుత్వం ఈరోజు మొండితనానికి పోకుండా లేకపోతే అహంకారానికి పోకుండా ప్రజల సమస్యను పరిష్కారం చేయండి, ప్రజల బాధను అర్థం చేసుకోండి అనేటువంటిది నేను విజ్ఞప్తి చేస్తాను.